కూర ఉందామంటే ఇంట్లో ఒక కూరగాయలకపోయి ఇక మార్కెట్ కన్నా పోతామంటే ఎటు పోయిండో ఏమో పత్తలేడు చాలా లేడు. ఇక నేను నడుచుకుంటూ పోతే ఓ వాళ్ళు అవుతుంది. ఎటు తిరిగా పోయిండో ఏమో పొద్దున్న వేస్తే తిరుగుడే. ఈ అమ్మాయి కూరగాయలు రోజు తిని తిని నాకు కూడా చెప్పబడుతుంది. ఇవాళ ఇంత చికెన్ అన్నా తెచ్చుకోవాలి. మంచిగా ఏమంటే ఇవాళ చికెన్ లేడు. ఇక తిట్టుడు మొదలు పెడితేనే ఎత్తాడు ఏదో కొంక పెట్టి. ఫోన్ చేస్తా ఏడున్నాడు తొందర రమ్మని. నీ ఏమో పొద్దుగా అలా పోయిండు. ఏదో తాడికే పోతాడు. ఎటు పోతాడో ఏమో ఈ ముచ్చట్ల మనవాడ. ఏమి ఆకలి అయితే ఇంత పెడుతుపా. ఏం కూర వండిన వెయ్యాలా? ఇంతసేపు ఏడీ వచ్చినావు కూరగాయలు లేక ఇంట్లో అవి వస్తావా అని ఫోన్ చేస్తా. ఫోన్ కలవదు. పొద్దుగా అలా షాయ్ అయిపోయినావు. ఇదే పని నీకు తిరుగుడు. నీ తిరుగుడులో మనవాడ. నీ తిరుగుడు పాడైపోను. ఏందేలా సోరుతున్నావు? నీకు కూరగాయలు వండేటప్పుడే గుర్తొస్తాయి. ముందు చూసుకుంటే ఏమవుతుంది? ముందు చూసుకొని చెప్తే తీసుకపోకపోదనా? ఓ కొడుతున్నావు లెస్సా. ఓహో అట్లానా? అయితే ముందు చూడలేదు, ఇప్పుడు చూసినా కదా. ఇప్పుడు తీసుకురాపోయి. నువ్వు తీసుకునే రాకపోవాలి. నీకు ఇలా సాంత విడగడతా నేను. నీ అవ నీకేం డిమాండ్ వచ్చిందేమి? ఇకవా తీసుకపోతా, ఇద్దరం పోదాంపా. నేనేడొస్తా. నేను రాను. ఈ టైంలో ఎండ కొడుతుంది. నువ్వే తీసుకురాపో. నేనేడొస్తా. నేను అసలే రాను. నువ్వు పొద్దుగాల తిరగబోయి ఇప్పుడు వచ్చి ఇంత లేటుగా వెళ్తే ఎండకు నాకు తలకాయ వచ్చి పాడుతుంది. పోయి తీసుకురాపో నువ్వే. అబ్బో సుకుమార్కి ఎండ కొడుతుందంట. గీ ఎండకే ఏంటి కట్టశెక్క అవుతున్నావు? నాడు పోదాంపా, ఇద్దరం పోదాంపా నాడు. ఏ బేవచ్చోడా, కట్టశిక గిట్టశిఖర అంటే మూత్ర గుచ్చిత కట్టలే చేయమనుకుంటున్నావా? పోయి తీసుకురాపో. తెస్తే వంత లేకుంటే వంత. నీ అమ్మాయి ఎత్తది నీ తోటి లొల్లి పాడుగాను. ఆ కూరగాయల సంచిట పట్టుకరా పో. ఏడుందా తీసుకొత్తా పోయి. మా పట్టుకొత్త కానీ ఏ కూరగాయలు అయితే ఆ కూరగాయలు తీసుకురాకు. మంచి కూరగాయలు పట్టుకొని రా. మంచి కూరగాయలే పట్టుకొత్తది. కరవైన కూరగాయలు నేను ఎంత తెస్తా? మళ్ళీ ఆలులి నీతోటి నేనే పెట్టుకుంటా. జనాన్ని ఆకుకూరలు కూడా పట్టుకరా. ఇంకా పుంటికూర ఉంటుంది కానీ జన మొక్కల నొప్పులు వస్తాయి పుంటికూర తింటే నాకు. పాలకూర ఏమో వేడి చేస్తుంది. పాలకూర కూడా వద్దు. తోటకూర కలగూర నాకు తినబుద్ధి కాదు. అవి కూడా వద్దు. మెంతికూర చేదు ఉంటుంది. మెంతికూర కూడా వద్దు. ఇంకేమైనా మంచి ఆకుకూరలు ఉంటే పట్టుకొని రా. ఏ పడతాయి దేకు. అర్థమవుతుందా? ఇంటున్నావా? అని అవ ఆకుకూరలు తెమ్మంటివి. పతి కూర ఈ వంక ఆ వంక పెట్టి వద్దంటివి. ఇంకేం మంచి ఆకుకూరలు తేవాలి నేను? నీ అమ్మ ఏమన్నా కొత్త రకం పండిద్దునా ఏంది నేను? ఇక నీ ముఖానికి ఇక ఆకుకూరలు వండించలే సరిపోయింది. ఇంకా అన్ని వండించడం కానీ కదా. మంచి ఆకుకూరలు పట్టుకుంటా. అట్లనే మంచి కూరగాయలు కూడా పట్టుకుంటా. ఏమున్నా పుచ్చుడ కూరగాయలు, ముదిరిపోయిన కూరగాయలు, కరవైన కూరగాయలు పట్టుకురాకు. అర్థమవుతుందా? మరి ఏం కూరగాయలు పట్టుకురా నాకు చెప్పాలా? అదే గయ్య పట్టుకొని వస్తా నేను. నీతోటి పద్దాక లొల్లైపోయింది నాకు. చిక్కుడుకాయ వద్దు, పురుగులు పాడైతాయి అమాంతం. వంకాయ కూడా పుచ్చులు వస్తాయి. కాలీఫ్లవర్ పురుగులు ఉంటాయి, తెల్ల పులుగురు. కాకరకాయ కూర షేది పాడవుతుంది, అది నేను తినా. దోసకాయ షేది ఉంటుంది, అది కూడా వద్దు. ఇక బీరకాయ అయితే పీసు పీసు ఊకనే ఎండిపోయినట్టు అవుతుంది ముదిరి, అది వద్దు. ఈ బెండకాయలు బంక బంక ఉంటాయి, బెండకాయలు కూడా వద్దు. ఇంకేం కూరగాయలు మనవాటి పాడైనాయి. ఇక క్యాబేజ్ ఉంటుంది కానీ ఎటనో వాసన వచ్చి పాడవుతుంది, ఆ క్యాబేజ్ కూడా వద్దు. ఇక టమాటాలు ఉంటాయి కానీ మరీ పుల్లగా ఉన్నాయి చూసి లేకు. మంచి టమాటాలు తీసుకొని రా. ఇంకేమైనా మంచి కూరగాయలు ఉంటే పట్టుకొని రా. నీ మొబైల్ ఉన్న పోవే నువ్వు. ఈ కూరగాయలు ఆ కూరగాయలు ఏమంటావు? మళ్ళీ అన్ని వంకలు పెడుతుంటివి. ఆకుకూరలకు ఆ వంకలు పెడుతుంటివి. ఇంకేం కూరగాయలు లేనే నేను? ఉన్న కూరగాయలను వద్దంటుటివి. ఏం కూరగాయలు ఎక్కడ చికెన్ పట్టుకురాపో. ఎందుకు కొరుతున్నావు మనిషిని? మరి చికెన్ తినబుద్ధి అవుతుందా? నువ్వుకే చెప్పదా? అది చికెనే పట్టుకొత్తా. ఊకే కూరగాయలు ఇవి అయ్యొద్దు అయ్యొద్దు అని చికెన్ తినబుద్ధి అన్నిటికీ అన్నొద్దని వంకలు పెడుతున్నావు. నువ్వు ఒక చికెన్ తినమంటే వేసావా? ఇప్పుడు ఎందుకే తర్వాత ఇట్టమైతే ఏ అంటావు? సరే మాదే అవుతుంది కానీ వచ్చేసరికి ఆ ఉల్లిగడ్డలు మసాలాలు ఏమైనా ఉంటే నూరు పెట్టు. తేంగానే ఉంది, తొందరగా అవుతుంది. సరే పోతే పో.